ఇక్కడ చూడండి ది సోల్డ్ స్టోర్ ఓపెన్ చేశాను. ఇందులో మోస్ట్లీ మనకు పిఓడి ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తారు, లైక్ టీ షర్ట్స్, హుడీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను మెన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ టీ షర్ట్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ప్రైస్ వచ్చేసి 699 ఉంది. ఇది చాలా సింపుల్ డిజైన్. ఇక్కడ చాలా డిజైన్స్ కూడా చాలా సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు. నెక్స్ట్ bewgoof.com. ఇందులో చూడండి చాలా సింపుల్ డిజైన్ 1200కి సేల్ చేస్తున్నారు. సో మీరు కూడా లో ఇన్వెస్ట్మెంట్తో, ఈవెన్ జీరో ఇన్వెస్ట్మెంట్తో మీ ఓన్ టీషర్ట్ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఎలాంటి మిషనరీ ఉండాల్సిన అవసరం లేదు, ఆఫ్లైన్లో స్టోర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, బల్క్లో స్టాక్ కూడా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు మార్కెటింగ్ మీద, ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీ ఓన్ టీషర్ట్ బ్రాండ్ని సాలిడ్గా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. మీరు తక్కువ బడ్జెట్తో మీ సొంత టీషర్ట్ బ్రాండ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనలో చాలామందికి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, బట్ దానికి కావాల్సిన రీసోర్సెస్ అనేవి అందరి దగ్గర ఉండవు. సో ఈ వీడియోలో మీరు లో ఇన్వెస్ట్మెంట్తో ఒక టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయొచ్చో ప్రాక్టికల్గా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ పిఓడి, ప్రింట్ అండ్ డిమాండ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది ప్రింట్ అండ్ డిమాండ్. అంటే మనకు కస్టమర్ నుండి ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ని ప్రింట్ చేసి కస్టమర్కి డెలివరీ చేస్తాం. ఇందులో మనకు డెడ్ స్టాక్ అంటూ ఏమీ ఉండదు, ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మార్కెట్లో చాలామంది సప్లయర్స్ ఉంటారు. మనం ఆర్డర్స్ జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కస్టమర్స్కి డెలివరీ చేస్తారు. లైక్ ఇక్కడ చూడండి, కస్టమర్ మార్కెటింగ్ ద్వారా మన స్టోర్ని విజిట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. నెక్స్ట్ ఆర్డర్ అనేది సప్లయర్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ సప్లయర్ ఆ పర్టికులర్ డిజైన్ని ఆ పర్టికులర్ టీషర్ట్ మీద ప్రింట్ చేసి ప్యాక్ చేసి కస్టమర్కి డెలివరీ చేస్తాడు. ఈ హోల్ ప్రాసెస్లో మన దగ్గర ఎలాంటి ఇన్వెంటరీ ఉండాల్సిన అవసరం లేదు, మిషనరీ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐ క్యాచింగ్ ఉన్న డిజైన్స్ని క్రియేట్ చేసి వాటిని మార్కెటింగ్ చేసి కస్టమర్స్ నుండి ఆర్డర్స్ జనరేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రింట్ అండ్ డిమాండ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్. మనకు చాలా మినిమల్ అమౌంట్తో ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఆఫ్లైన్లో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లాక్స్ ఆఫ్ మనీ అవుతుంది, బట్ ఈ పిఓడి బిజినెస్ని మనం చాలా లో ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎలాంటి ఇన్వెంటరీ కూడా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్కి. నెక్స్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్, లైక్ టీషర్ట్స్ కానీ, హుడీస్ కానీ, ఇలా చాలా ఉంటాయి మనం సేల్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ స్కేలబిలిటీ. లైక్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కానీ, ఇన్వెంటరీ గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మన బ్రాండ్ని కానీ, మన స్టోర్ని కానీ, మన బిజినెస్ని కానీ మనం ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు స్కేల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈజీ టెస్టింగ్ ఆఫ్ డిజైన్స్. మనకు నెంబర్ ఆఫ్ నీచెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన నీచ్లో మనకు కావాల్సిన డిజైన్స్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్రీడమ్ టు ఫోకస్ ఆన్ బ్రాండింగ్. ఇది ఆల్రెడీ ఇంతకుముందుకు చెప్పినట్టు మనం మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కానీ, ఇన్వెంటరీ గురించి కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనం బ్రాండ్ బిల్డింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, ఈ కోర్సులో కంప్లీట్గా ఈ బిజినెస్ని 5 స్టెప్స్లో ఎలా సెట్ చేయాలో చూపిస్తాను ప్రాక్టికల్గా. ఫస్ట్ ఇంట్రడక్షన్ నేను ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ టీషర్ట్ డిజైన్స్. నెక్స్ట్ క్రియేట్ చేసుకున్న డిజైన్స్కి ఒక షాపిఫై స్టోర్ బిల్డ్ చేయడం. నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్. నెక్స్ట్ మీలో ఎవరన్నా సొంతంగా మీ టీషర్ట్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే లోకల్ సప్లయర్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, మీ బ్రాండ్కి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, బిఫోర్ క్రియేటింగ్ డిజైన్స్ లైక్ వీ నీడ్ టు సెలెక్ట్ అవర్ నీచ్. అంటే మనం ఏ కేటగిరీలో సేల్ చేస్తున్నాం మన టీషర్ట్ని అనేది మనం డిసైడ్ అవ్వాలి. లైక్ ట్రావెలా, మోటివేషనా, హ్యూమరా, ఇలా చాలా ఉంటాయి. లైక్ మల్టీ నీచ్గా కూడా మీరు మీ స్టోర్ని బిల్డ్ చేసుకోవచ్చు, మీ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏదైనా నీచ్ స్పెసిఫిక్గా వెళ్తున్నట్లయితే మీకు ఆ నీచ్ స్పెసిఫిక్గా డిజైన్స్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మోటివేషనల్గా వెళ్తుంటే మోటివేషనల్ రిలేటెడ్గా, లేదంటే హ్యూమర్గా వెళ్తుంటే హ్యూమర్గా. ఓకే, సో ట్రెండ్కి వెళ్తుంటే ట్రెండ్ రిలేటెడ్గా. సో అలా మీరు ఏ నీచ్లో మీ టీషర్ట్ డిజైన్స్ని సేల్ చేయాలనుకుంటే ఆ నీచ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాతే డిజైన్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఓకే, మనకు చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో, ఏఐ టూల్స్. ఈవెన్ మనం క్యాన్వాని యూజ్ చేసి కూడా టీషర్ట్ డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. సో నేను చాట్ జీపీటీ ఇంకా ఏఐ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి,
ఆ టీషర్ట్ డిజైన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను నేను. సింపుల్గా చాట్ జీపీటీ అని ఎంటర్ చేశాను గూగుల్లో. నెక్స్ట్ ట్రై చాట్ జీపీటీ. సో ఇక్కడ మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను, ఆ ప్రాంప్ట్ని ఎంటర్ చేయండి. సో ఇలా మనకు డిజైన్స్ అనేవి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఇది కాపీ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ డిజైన్ కోసం నేను ఐడియోగ్రామ్ అనే టూల్ని యూజ్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ విత్ గూగుల్. నెక్స్ట్ మీ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. నెక్స్ట్ క్రియేట్ ప్రొఫైల్. ఇందులో ఫ్రీ అండ్ పెయిడ్ 2 వర్షన్స్ ఉంటాయి. సో నేను ఫ్రీ వర్షన్లో ఎలా జనరేట్ చేసుకోవాలని చూపిస్తాను నేను. ఓకే, సో ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి వెయిట్ 30 సెకండ్స్ అని ఉంది. సో వెయిట్ చేయండి, మనకు డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి జనరేషన్ కంప్లీట్ అని వచ్చింది. సో ఇక్కడ కింద క్రియేషన్స్ అని ఉంది కదా, ఇక్కడ హోమ్ కింద. సో క్రియేషన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా వచ్చింది నాకు డిజైన్స్ అనేది. ఓకే, సో ఇది నాకు బాగా నచ్చింది ఈ డిజైన్ అనేది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. లైక్ ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అని వస్తుంది. సో ఇక్కడ జేపీజీ డౌన్లోడ్ చేస్తున్నాను నేను. మనకి ఇక్కడ పిఎన్జీ డౌన్లోడ్ చేయాలంటే మనకు ప్రీమియం ప్లాన్ అనేది ఉండాలి. సో నేను ఫ్రీ వర్షన్లో ట్రై చేస్తున్నాను. సో జేపీజీ డౌన్లోడ్ చేశాను. ఓకే, సో ఇంకా వేరే డిజైన్ ట్రై చేసి చూద్దాం. ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేశాను. వెయిట్ చేయండి, మనకు డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్రియేషన్స్లోకి వస్తున్నాను. జనరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా జనరేట్ అయింది నాకు. ఓకే, సో ఇంకా కొన్ని డిజైన్స్ చేసి చూపిస్తాను నేను పెట్స్ రిలేటెడ్గా. జనరేట్. సో ఇలా జనరేట్ అయింది నాకు. ఓకే, సో ఇలా మీరు ఈ ప్రాంప్ట్స్ని యూజ్ చేసి ఇమేజెస్ అనేవి జనరేట్ చేయొచ్చు, లైక్ డిజైన్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇలా మనకు ఈ ఒక్క టూలే కాదు, మనకు చాలా టూల్స్ ఉంటాయి. ఫ్రీ వర్షన్లో మనం కొన్ని ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి ఏ టూల్స్ మనకు చాలా ఉంటాయి. ఆ లిస్ట్ అంతా నేను ఒక పీడిఎఫ్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తాను, లేదంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి, నేను సెండ్ చేస్తాను. సో ఈ ప్రాంప్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లైక్ చాట్ జీపీటీ లాంటి టూల్స్ని యూజ్ చేసి మనం ప్రాంప్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాంప్ట్స్ని యూజ్ చేసి మనం ఈ ఇమేజ్ జనరేషన్ ఏ టూల్స్ ఉంటాయి కదా, సో వాటిలో మనం డిజైన్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను డ్రీమ్ పిగ్ ఇన్ రెట్రో ఫాంట్స్ విత్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ అని ఇచ్చాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా చూడండి, ఇలా వచ్చింది. సో ఇది నాకు బాగా నచ్చింది. సో ఇది కూడా డౌన్లోడ్ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇంకో ఏఐ టూల్ చూద్దాం, ఎంఎస్ కోపైలట్. ఇక్కడ ఇమేజ్ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ ఫ్రమ్ వర్డ్స్ విత్ ఏఐ అని ఉంది కదా, సో ఇక్కడ ప్రాంప్ట్స్ అనేది ఇవ్వాలి. లైక్ ఇక్కడ చాట్ జీపీటీలో నేను ప్రాంప్ట్ కాపీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సైన్ ఇన్ అడుగుతుంది. సో సైన్ ఇన్ అవ్వండి. మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేనట్లయితే క్రియేట్ చేసుకోండి. ఓకే, మైక్రోసాఫ్ట్ కోపైలట్ యూఐ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. లైక్ సారీ,
ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేశాను. ఈ ఏఐ టూల్స్ కొంచెం టైం తీసుకుంటాయి ఇమేజ్ జనరేట్ చేయడానికి. ఓకే, ఇక్కడ చూడండి, రన్నింగ్ లేట్ ఈజ్ మై కార్డియో అని. సో ఇది బాగుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, లైక్ ఏఐ టూల్లో అయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. చాట్ జీపీటీని యూజ్ చేసి ప్రాంప్ట్ని జనరేట్ చేయడం, ఆ జనరేట్ చేసిన ప్రాంప్ట్ని యూజ్ చేసి ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ టూల్స్లో ఆ ప్రాంప్ట్ని ఎంటర్ చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకోవడం, లైక్ ఆ డిజైన్స్ జనరేట్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ మీకు 2 వెబ్సైట్స్ చూపించాను, ideogram.ai ఒకటి, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఒకటి. ఓకే, సో ఇంకా చాలా ఏఐ టూల్స్ ఉంటాయి, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆర్ ఫర్దర్గా వీడియోస్ చేస్తాను నేను. సో ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సింపుల్, చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇవ్వండి, మీకు ఇమేజ్ ఎలాంటి డిజైన్స్ కావాలో ఆ డిజైన్స్ యొక్క ప్రాంప్ట్స్ వస్తాయి. ఆ ప్రాంప్ట్స్ని మీరు కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి, ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ టూల్స్. సో వాటిలోకి వెళ్ళి ఆ ప్రాంప్ట్స్ ఎంటర్ చేసినట్లయితే మనకు ఆ డిజైన్ అనేది వస్తుంది. ఓకే, సో మీకు నచ్చిన డిజైన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్యాన్వాలో కూడా మనం డిజైన్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. నేను ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. నెక్స్ట్ క్యాన్వాలో ఈ డిజైన్స్ని సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. క్యాన్వా అయితే అందరికీ ఫెమిలియర్గా ఉంటుంది. సో క్యాన్వాలో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెర్చ్లో టీషర్ట్ అని సెర్చ్ చేయండి, టీషర్ట్ డిజైన్స్ అని సెర్చ్ చేయండి. ఇలా మనకు చాలా డిజైన్స్ వస్తాయి. ఇందులో మనకు కావాల్సిన డిజైన్ని మనం చూజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో మ్యూజిక్ ఈజ్ లైఫ్. ఇక్కడ మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన ఐటెంని మీరు సెర్చ్ చేయండి. ఇలా మీకు కావాల్సిన ఐటమ్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇలాగే వస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం, ఇది బాగుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఓకే, నెక్స్ట్ నెవర్ గివ్ అప్. ఇది కూడా మీరు కావాలనుకుంటే ఈ టెక్స్ట్ కలర్ని కానీ నెక్స్ట్ ఈ టెక్స్ట్ స్టైల్ని కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు చేంజ్ అయిపోతుంది ఫాంట్ స్టైల్. ఓకే, సో ఇలా మీరు క్యాన్వాని యూజ్ చేసి డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాటిని మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని డిజైన్స్ తీసుకున్నాను క్యాన్వా నుండి. ఇక్కడ మీరు టెక్స్ట్ కానీ నెక్స్ట్ ఫాంట్ స్టైల్ కానీ మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, మీరు యాజ్ ఇట్ ఈస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దాన్ని టిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. నార్మల్గా ఇది క్యాన్వా ప్రో ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు క్యాన్వా ప్రో లేదు అంటే మీరు బీజీ రిమూవర్ అని సెర్చ్ చేయండి గూగుల్లో, మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి, అందులోకి వెళ్ళి ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయండి. లేదు అనుకుంటే క్యాన్వా కూడా మనకు ఫ్రీ వస్తాయి, చాలా టీమ్ లింక్స్ ఉంటాయి, ఒకసారి సెర్చ్ చేయండి, మీకు క్యాన్వా ప్రో కూడా ఫ్రీగానే వస్తుంది. సో మీరు సెర్చ్ చేస్తే దొరుకుతాయి క్యాన్వా టీమ్ లింక్స్ కూడా. సో అందులో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, ప్రోని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీటికి టీషర్ట్ డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాన్వా హోమ్లోకి రండి. నెక్స్ట్ ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మాకప్స్ అని ఉంది, సో దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ అపియరల్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ టీషర్ట్స్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో మనకి ఇలా వస్తాయి టీషర్ట్ డిజైన్స్ అనేది. నేను ఇక్కడ ఈ ప్లెయిన్ టీషర్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే ఇమేజెస్ ఉన్నాయి కదా, అది దీంట్లో అప్లోడ్ చేస్తాను. చూడండి, మనకు డిజైన్ అనేది రెడీ అయిపోయింది.
మన ఇమేజ్ని అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ మాకప్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ డౌన్లోడ్. నాకు ఈ మాకప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెలెక్ట్, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అడ్జస్ట్ ఇమేజ్ మీద కొట్టినట్లయితే మనకి ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు. చూడండి, నో పెయిన్ నో గెయిన్. నెక్స్ట్ సేవ్ మాకప్. ఇవన్నీ మనం మన వెబ్సైట్లో లిస్ట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో ఇలా మనకు నచ్చిన డిజైన్ని మనం డిజైన్ చేసుకొని లైక్ మాకప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు క్యాన్వాని యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ యాడ్ చేసి చూద్దాం. ఇందాక ఏఐని యూజ్ చేసి జనరేట్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి కొన్ని, సో అవి యూజ్ చేసి చూద్దాం. డౌన్లోడ్. సో ఇలా మీరు డిజైన్ చేసుకున్న డిజైన్స్ అన్నీ కూడా ఈ మాకప్స్ మీద క్రియేట్ చేసి మీ స్టోర్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను కొన్ని ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేశాను. మనకు నెక్స్ట్ షాపిఫై స్టోర్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేయడానికి కొన్ని డిజైన్స్ కావాలి. సో అందుకని నేను కొన్ని డిజైన్స్ చేశాను ఇక్కడ. సో ఇలా మనం క్యాన్వాని యూజ్ చేసి డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ చేసుకున్న డిజైన్స్కి మాకప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డిజైన్స్కి రిలేటెడ్గా ఉన్న రీసోర్సెస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి ఆర్ కామెంట్ చేయండి, నేను రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పార్ట్ స్టోర్ డిజైన్. మన బిజినెస్కి ఒక కామర్స్ స్టోర్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. నేను షాపిఫై యూజ్ చేస్తున్నాను. మీరు గూగుల్లోకి వచ్చి షాపిఫై అని ఎంటర్ చేయండి, మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ ఫ్రీ ట్రయల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. షాపిఫై మనకు 1 month ఫ్రీ ప్లాన్ ఉంటుంది. సో ఇక్కడ లైక్ ఆన్లైన్ స్టోర్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్. నెక్స్ట్ ఇక్కడ సైన్ అప్ అడుగుతుంది. సో మీరు ఇది స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి మీ బిజినెస్ రిలేటెడ్గా. ఓకే, ఇదనే కాదు, మీరు ఏదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేస్తుంటే ఆ వర్క్ రిలేటెడ్గా ఒక ఈమెయిల్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, అది బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. సో మీరు క్రియేట్ చేసే బిజినెస్ లైక్ మీరు క్రియేట్ చేసే స్టోర్ ఉంది కదా, ఆ స్టోర్ బిజినెస్ నేమ్ ఉంటుంది కదా, సో ఆ బిజినెస్ నేమ్ మీద ఒక ఈమెయిల్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో నేను సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నా జీమెయిల్ వస్తుంది. సో దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. మీరు కూడా మీ బిజినెస్కి ఒక సపరేట్ ఈమెయిల్ని తీసుకోండి, లైక్ మీ పర్సనల్ ఈమెయిల్స్ యూజ్ చేయకండి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓపెన్ అయింది. సో మనకు షాపిఫై డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ ప్లాన్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఏ ప్లాన్ అని అడుగుతుంది. సో బేసిక్ ప్లాన్ ఇది సరిపోతుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ నేను యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నా యూపీఐ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను నా యూపీఐ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అడ్రస్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సెట్ యూపీఐ మీద క్లిక్ చేశాను. మన యూపీఐ యాప్కి 5000 ఆటో డెబిట్కి పర్మిషన్ అడుగుతూ ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఎనబుల్ చేసుకోండి. మీ దగ్గర 5000 ఉండాల్సిన అవసరం లేదు, 100 రూపీస్ ఉన్నా సరిపోతుంది. అందులో నుండి మనకు ఫస్ట్ మంత్ ఒక 20 రూపీస్ అలా కట్ అవుతాయి, విత్ ట్యాక్సెస్ 23 రూపీస్ అలా అవుతుంది. ఓకే,
సో ఇలా వస్తుంది. ఇక్కడ పే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెట్ ఆటోపే అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీ పిన్ ఎంటర్ చేయండి, మీకు ఆటోపే అనేది సెట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ మేక్ షూర్ మీరు యూజ్ చేయడం లేదు మీ స్టోర్ని అంటే మీ స్టోర్ని మీరు డెఫినెట్గా డీయాక్టివేట్ చేసుకోండి, లేదంటే అమౌంట్ కట్ అవుతాయి. ఓకే. సో మీరు డీయాక్టివేట్ ఎలా చేసుకోవాలి అంటే మీ యూపీఐ యాప్ ఉంది కదా, లైక్ ఇప్పుడు నేను ఫోన్పే యూజ్ చేశాను. లైక్ మీరు ఫోన్పేలోకి వెళ్ళండి, అక్కడ మీకు మెనూలో ఆటోపే అనే ఆప్షన్ ఉంటుంది. సో లైక్ ఇప్పుడు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి, అందులో మీకు షాపిఫై అని ఒకటి ఉంటుంది ఆటోపే అనేది. సో దాని మీద క్లిక్ చేయండి, దాన్ని పాస్ చేయండి, నెక్స్ట్ దాన్ని రిమూవ్ చేయండి, నెక్స్ట్ డిలీట్ చేయండి. ఓకే, మీకు అమౌంట్ కట్ కావు. నెక్స్ట్ మీరు సేల్స్ జనరేట్ చేయలేరు, మీ దగ్గర షాపిఫైకి పే చేయడానికి అమౌంట్ లేవు అనుకుంటే మీరు షాపిఫై స్టోర్ని రెన్యువల్ అవ్వడానికన్నా ముందే, లైక్ ఫ్రీ ప్లాన్ ఉంటుంది కదా, ఫ్రీ ప్లాన్ ఎండ్ అవ్వడానికి ముందే డీయాక్టివేట్ చేసుకోండి. ఓకే, అలా అయితే మీకు అమౌంట్ అనేవి కట్ కావు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ బిజినెస్ అడ్రస్ మీద క్లిక్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ స్టోర్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మేక్ షూర్ టు రిమూవ్ ద పాస్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ వ్యూ యువర్ స్టోర్ మీద క్లిక్ చేశాను. సో ప్రజెంట్ ఇలా ఉంది షాపిఫై స్టోర్ అనేది. సో దీన్ని నేను డిజైన్ చేసి చూపిస్తాను. ఓకే. ప్రజెంట్ నేను ప్రీమియం థీమ్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ అప్లోడ్ జిప్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆ ప్రీమియం థీమ్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఉన్న థీమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ థీమ్స్ ఉంటాయి, పెయిడ్ థీమ్స్ ఉంటాయి. ఓకే, జస్ట్ వెయిట్ చేయండి, మన థీమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. పబ్లిష్. సో మన స్టోర్ పబ్లిష్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఇంతకుముందు మన స్టోర్ ఇలా ఉండేది. లైక్ ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా కస్టమైజ్ చేయాలో చూపిస్తాను నేను. మీరు కూడా ఈ ప్రీమియం థీమ్ యూజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కస్టమైజ్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ థీమ్ని ఎలా కస్టమైజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ మన స్టోర్కి ఒక లోగోని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నేను క్యాన్వాని యూజ్ చేసి నా లోగోని డిజైన్ చేశాను. మీరు కావాలంటే ఫ్రీ ఏ టూల్స్ని యూజ్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్. నెక్స్ట్ ఇక్కడ థీమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ లోగో అని ఉంది. ఓకే, సో ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నా లోగో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫేవికాన్ ఇమేజ్ అని ఉంది కదా, సో అది కూడా చేంజ్ చేసుకోండి. చేంజ్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి నా లోగో చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్స్, నేను ఇవి క్యాన్వాలో ఎడిట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ షో ఉంది కదా, దాని కింద ఇమేజ్ స్లైడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ ఉంది. సో ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను. నెక్స్ట్ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ స్లైడ్, సెకండ్ ఇమేజ్. నెక్స్ట్ థర్డ్ స్లైడ్, ఇక్కడ థర్డ్ ఇమేజ్.
నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ స్లైడ్, ఫోర్త్ ఇమేజ్. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకసారి మన స్టోర్ ఎలా ఉందో చూద్దాం. సో ఇలా ఉంది మన స్టోర్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ లోగో స్లైడ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ కిందికి రండి. ఇక్కడ హెయిర్ కేర్ అని ఉంది కదా, సో ఇక్కడ హెయిర్ కేర్ మీద క్లిక్ చేశాను నేను. ఓకే, ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది కదా, సో అక్కడ ఒక టీషర్ట్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఈ టెక్స్ట్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇవి నేను రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ టీషర్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హెయిర్ కేర్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, హెడ్డింగు, సబ్ హెడ్డింగు, లెఫ్ట్ టెక్స్ట్, ఇవన్నీ చేంజెస్ చేయండి. ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ ఉన్న టెక్స్ట్ అనేది ఇవ్వండి. నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. నెక్స్ట్ ఫీచర్డ్ కలెక్షన్స్. ఓకే, ఇక్కడ కేటగిరీ లిస్టింగ్ అని ఉంది కదా మనకు లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ హీల్స్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ హెడ్లైన్, డిస్క్రిప్షన్, దాని రిలేటెడ్గా ఇక్కడ వస్తుంది మనకి. సో ఇవి చేంజెస్ చేసుకోండి మీ నీచ్ రిలేటెడ్గా. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను మోటివేషనల్ ఇచ్చేలా చేస్తున్నాను. ఇవి మీ నీచ్ రిలేటెడ్గా మీరు చేంజెస్ చేసుకోండి. ఓకే, నేను యాజ్ ఆఫ్ నౌ మోటివేషనల్ నీచ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని రిలేటెడ్గా నేను కొన్ని చేంజెస్ చేస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ లిస్టింగ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్యూచర్ కలెక్షన్ కింద టెక్స్ట్ ఉంది కదా, సో దాన్ని కూడా చేంజెస్ చేయండి. దాన్ని మీ బ్రాండ్ రిలేటెడ్గా ఆర్ మీ నీచ్ రిలేటెడ్గా చేంజెస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫీచర్ ప్రొడక్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ స్మాల్ టెక్స్ట్ అని ఉంది కదా, సో దాన్ని కూడా చేంజెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కింద వైడ్ బ్యానర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, సో దాన్ని కూడా చేంజెస్ చేసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్ చేంజ్ చేశాను నేను. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. లైక్ ఇక్కడ ఈ మిషన్ అని ఉంది కదా, దాని కింద మిషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోండి. లైక్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, లెఫ్ట్ టెక్స్ట్ అని ఉంది కదా, సో అవన్నీ ఎడిట్ చేసుకోండి. లైక్ ఇదేంటంటే మన బ్రాండ్ రిలేటెడ్గా, మన బ్రాండ్ ఏంటి, మన మోటివ్ ఏంటి అనేది. ఓకే, మన మిషన్ ఏంటిది అనేది, లైక్ మన బ్రాండ్ స్టోరీ కూడా. సో మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి జనరేట్ చేయొచ్చు, అది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓకే, నేను ఆల్రెడీ జనరేట్ చేశాను, సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మిషన్స్లో నా బ్రాండ్ స్టోరీని నేను రాశాను చాట్ జీపీటీని యూజ్ చేసి. సో మీరు కూడా మీ నీచ్ రిలేటెడ్గా ఆర్ మీ బ్రాండ్ రిలేటెడ్గా ఉన్న స్టోరీని ఇక్కడ రాయండి. ఓకే, సో ఇలా ఈ 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవి ఫ్లిప్ అయితే వచ్చే టెక్స్ట్ ఉంది కదా, అది ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. మన బ్రాండ్ లైక్ మన నీచ్ రిలేటెడ్గా, మన స్టోర్ రిలేటెడ్గా ఇక్కడ నేను ఎడిట్ చేశాను. సో మిగిలినవి కూడా నేను చేస్తాను. ఓకే, సో టైం వేస్ట్ అవుతుంది, నేను చేసేస్తాను. మీకు ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. లైక్ ఇక్కడ ఈ 4 ఇమేజెస్లో మీ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయండి. లైక్ మీ ప్రొడక్ట్స్లో లైక్ మీ నీచ్లో ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయండి. ఓకే,
లైక్ ఇక్కడ రైట్ టైటిల్ అని ఉంది కదా, సో ఇక్కడ టైటిల్ ఇవ్వండి, ఇక్కడ ప్రైస్ ఇవ్వండి, ఇక్కడ ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఓకే, సో నేను ఆల్రెడీ ఇచ్చేసాను. సింపుల్, ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. హుడీ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఒకసారి చెక్ చేద్దాం. లైక్ క్లాసిక్ టీ షర్ట్ 999, నెక్స్ట్ బ్యాగ్ 599, మగ్ 599, హుడీ స్పెషల్ లుక్. ఓకే, లైక్ యాజ్ ఆఫ్ నౌ లోగో అయిపోయింది, స్లైడ్స్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ ఫీచర్డ్ ప్రొడక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫీచర్ కలెక్షన్స్ కూడా ఎడిట్ అయిపోయింది. నెక్స్ట్ ఫీచర్ ప్రొడక్ట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అవర్ ప్రోగ్రామ్స్ అని ఉంది కదా, సో దీన్ని ఎడిట్ చేసుకుందాం మనం. ఇక్కడ అవర్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అవర్ ప్రోగ్రామ్స్ నేను అవర్ ప్రొడక్ట్స్ అని చేస్తున్నాను. నేను ఇక్కడ నీచ్ రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్ ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఆ టైటిల్స్ కూడా చేంజెస్ చేస్తాను. లైక్ ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా, సో ఇక్కడ హెడ్డింగ్ కింద చూడండి, సబ్ హెడ్డింగ్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ హెడ్డింగ్ మేక్ ఏ డిఫరెన్స్ అని ఉంది కదా, దాని కింద ఇమేజ్ ఉంది కదా, సో ఇక్కడ నా ప్రొడక్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్ కూడా చేంజెస్ చేశాను. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్ కూడా చేంజ్ చేశాను. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్. సో ఈ డిజైన్ అనేది నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో మీ రీచ్ రిలేటెడ్గా, లైక్ మీరు ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే మీ బ్రాండ్ రిలేటెడ్గా మీరు ఓన్లీ టీషర్ట్సే డిజైన్ చేయాలనుకుంటే ఓన్లీ టీషర్ట్సే ఇవ్వచ్చు. ఓకే, నేను మీకు స్టోర్ ఎలా డిజైన్ చేయాలి, మన ప్రొడక్ట్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. లైక్ ఆల్రెడీ మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాం ఇమేజెస్, సో ఇది అవసరం లేదు, మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, లైక్ ఇది న్యూస్ లెటర్, మనం ఏమైనా ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం కస్టమర్ యొక్క ఈమెయిల్స్ కలెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టెస్టిమోనియల్స్, మన ప్రొడక్ట్స్ రిలేటెడ్గా కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, లైక్ మన రివ్యూస్, మన ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ సిఓ తర్వాత ఉన్నాయి కదా, సో ఇవన్నీ హైడ్ చేసుకోండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకసారి మన స్టోర్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో ఇలా ఉంది.
నెక్స్ట్ ఈ కాంటాక్ట్ బ్లాక్ని ఎడిట్ చేద్దాం. సో ఇక్కడ మీ బ్రాండ్ రిలేటెడ్గా మీ అడ్రస్ని లైక్ మీ సోషల్ మీడియా ఉంటే మీ సోషల్ మీడియాని అవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా ఇక్కడ ఈ ఫూటర్లో మన స్టోర్ రిలేటెడ్గా లైక్ మన ఓన్ బ్రాండ్ రిలేటెడ్గా డీటెయిల్స్ ఇవ్వచ్చు. లైక్ ఫోన్ నెంబర్, ఈమెయిల్, అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫూటర్, ఇక్కడ ఫూటర్లో మనం పాలసీ పేజెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ బిఫోర్ సేవ్ చేయండి, ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్లో మనకు ఇక్కడ పాలసీస్ అని ఉంటాయి. ఇక్కడ రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్సర్ట్ టెంప్లెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ పబ్లిష్. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ ఆల్సో సేమ్, పబ్లిష్. నెక్స్ట్ టర్మ్స్ అండ్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ షిప్పింగ్ పాలసీ. లైక్ షిప్పింగ్ పాలసీ ఫర్ మై పిఓడి స్టోర్ అని చెప్పి మీరు స్టార్ట్ జీపీటీకి ఇచ్చినట్లయితే మీకు జనరేట్ చేస్తుంది. ఓకే, అది కూడా చూపిస్తాను, జస్ట్ వెయిట్. ఇక్కడ షిప్పింగ్ పాలసీలో పేస్ట్ చేస్తున్నాను నేను. పబ్లిష్. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, లైక్ ఇన్సర్ట్ టెంప్లెట్ కొడుతున్నాను. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిష్. పాలసీ పేజెస్ క్రియేట్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నావిగేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫూటర్ మెనూ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ మెనూ ఐటమ్స్ అని ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పేజెస్ పాలసీస్ ఉంటాయి చూడండి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ స్టోర్. నెక్స్ట్ కస్టమైజ్. నెక్స్ట్ ఇక్కడ ఫూటర్లోకి వచ్చాను నేను. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా, కాంటాక్ట్ అస్ అనే డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోండి. లైక్ ఇక్కడ మెయిన్ మెన్యూ అని ఉంది కదా, సో ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చేంజ్ మెన్యూ మీద క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మెన్యూ ఉంది కదా, సో అది తీసి నేను ఫూటర్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెలెక్ట్, సేవ్.
ఓకే, చూడండి ఇక్కడ మనకు వచ్చేసిన పాలసీ పేజ్ అనేవి. ఓకే, సో ఫూటర్ వర్క్ మనకు కంప్లీట్ అయిపోయింది. స్టోర్ డిజైన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి చెక్ చేద్దాం. లోగో, స్లైడ్స్, ఓకే 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 టెస్టిమోనియల్స్, ఓకే ఓకే కాంటాక్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ పాలసీ పేజెస్. ఓకే, యా, స్టోర్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్టోర్లో మన ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్యాటలాగ్ మీద క్లిక్ చేశాను. ప్రజెంట్ ప్రొడక్ట్స్ ఏం లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. ఓకే, సో మన ప్రొడక్ట్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్సిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఉంది కదా, ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అడుగుతుంది, సో టైటిల్ ఇవ్వండి. జస్ట్ నేను సింపుల్గా టీషర్ట్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ మీడియా అని అడుగుతుంది కదా, సో అక్కడ మీ టీషర్ట్ డిజైన్స్ అనేవి అప్లోడ్ చేయండి. లైక్ ఇక్కడ ఇమేజ్ మీరు ఫ్రంట్ బ్యాక్ ఉంటే ఫ్రంట్ బ్యాక్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను ఒకే ఇమేజ్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ చూడండి, నేను 599 ఇస్తున్నాను. చార్జ్ ట్యాక్స్ అండ్ దిస్ ప్రోడక్ట్ అన్టిక్ చేస్తున్నాను. సేవ్. సో ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఇది మన స్టోర్లో. సో ఇలా కనిపిస్తుంది మనకు స్టోర్లో ప్రొడక్ట్ అనేది. ఓకే, సో ఇక్కడ సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. లైక్ మనకి ఇక్కడ క్వాంటిటీ మనం ఇవ్వలేదు. లైక్ ఇక్కడ ప్రొడక్ట్ యొక్క టైటిల్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఇమేజ్లు కూడా అప్లోడ్ చేశాను, నెక్స్ట్ ప్రైస్ కూడా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా ఉంది మనకు వెబ్సైట్లో. ఓకే, మళ్ళీ నేను షాప్ఫై డాష్బోర్డ్లోకి వచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిఓడి అని ఉంది, సో దీన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, లైక్ నెక్స్ట్ చెక్అవుట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది రిక్వైర్డ్ తీసుకోండి. కంపెనీ నేమ్ డోంట్ ఇంక్లూడ్, అడ్రస్ ఆప్షనల్, మొబైల్ నెంబర్ రిక్వైర్డ్, సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ టైటిల్ ఇవ్వండి, లైక్ ప్రొడక్ట్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ ఇమేజ్. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ ఇవ్వండి. ఓకే, సేవ్. టూ ప్రొడక్ట్స్ అయ్యాయి. నేను ఇంకొక ప్రోడక్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సేవ్. సో ఇలా యాడ్ చేసుకోవాలి మనం ప్రొడక్ట్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నాను నేను. సో ఇలా కనిపిస్తుంది నాకు నా స్టోర్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాటలాగ్ మీద క్లిక్ చేశాను.
సో ఇక్కడ చూడండి, నేను యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ నాకు ఇలా కనిపిస్తున్నాయి. ఓకే, సో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మీ నీచ్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటే ఆ డిఫరెంట్ కేటగిరీస్ని కూడా మీరు డిఫరెంట్ మెనూ లాగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ క్యాటలాగ్ ఉంది కదా, సో ఈ ప్లేస్లో మెన్, ఉమెన్, లైక్ యాక్సెసరీస్, లేదంటే టీ షర్ట్స్, హుడీస్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ నీచ్ అండ్ స్టోర్. ఓకే, నెక్స్ట్ థింగ్, మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్కి వేరియంట్స్ కూడా యాడ్ చేయాలి. లైక్ సైజు లేదంటే కలర్ అలా ఉంటాయి కదా వేరియంట్స్, సో అవి కూడా యాడ్ చేయాలి. అవి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. లైక్ ఇక్కడ ప్రొడక్ట్స్లోకి వస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఆల్రెడీ వీనెక్ టీస్ అని ఉంది కదా, సో ఈ ప్రోడక్ట్ చూద్దాం ఒకసారి. సో యాజ్ ఆఫ్ నౌ దీంట్లో వేరియంట్స్ ఏం లేవు ఇక్కడ, లైక్ సైజ్ కానీ కలర్ కానీ ఏమి లేవు. సో అవి ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఓపెన్ చేస్తున్నాను ప్రోడక్ట్. నెక్స్ట్ ఇక్కడ వేరియంట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ వేరియంట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ కస్టమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైజ్ అని ఉంది కదా, సో ఇక్కడ సైజ్ అని ఇవ్వండి. ఇక్కడ వాల్యూ దగ్గర ఆ సైజ్ నెంబర్ ఇవ్వండి. సో డన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా, సో ఈ క్వాంటిటీ అనేది నెంబర్ ఫిల్ చేసుకోండి, అంటే మన దగ్గర ఎంత ఇన్వెంటరీ ఉందండి. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో ఒకసారి చూద్దాం ప్రోడక్ట్ ఎలా ఉందనేది. ఇక్కడ చూడండి, ఇంతకుముందుకు మనకి ఇక్కడ సైజ్ అనేది లేదు, సో ఇప్పుడు మనకు సైజ్ అనేది వచ్చింది. ఓకే, సో కస్టమర్ ప్రొడక్ట్ పేజ్ మీద ల్యాండ్ అయిన తర్వాత తనకు కావాల్సిన సైజుని తను చూజ్ చేసుకొని పర్చేజ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ థింగ్, కలర్ కూడా ఎలా యాడ్ చేయాలో చూద్దాం. లైక్ మోస్ట్లీ మనం ఏ డిజైన్ అయితే ప్రమోట్ చేస్తున్నామో ఆ డిజైన్ మీదనే సేల్స్ వస్తాయి. అంటే లైక్ ఇప్పుడు నేను వైట్ షర్ట్ని ప్రమోట్ చేశాను అనుకోండి, నాకు దీని మీదనే సేల్స్ వస్తాయి. బట్ ఇదే డిజైన్ వేరే కలర్ మీద డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మనం ఈ ప్రోడక్ట్ మీద యాడ్స్ రన్ చేసినప్పుడు ఇది వైట్ టీ షర్ట్ కదా, సో మోస్ట్లీ ఇదే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారు. ఎందుకంటే ఈ డిజైన్ అనేది ఈ వైట్ మీదనే బాగుంటుంది, బ్లాక్ మీద అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో మనం ఏ ప్రోడక్ట్ మీద అయితే యాడ్స్ రన్ చేస్తున్నామో అదే కలర్ మీదనే మనకు సేల్స్ జనరేట్ అవుతాయి. బట్ ఇన్ కేస్ మీరు కలర్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే అది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదే ప్రోడక్ట్ పేజీలోకి రండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేరియంట్స్ ఉంది కదా, కింద అనదర్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, కలర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఏ కలర్ అని ఉంది కదా, సో ఇక్కడ కలర్ స్టిక్ చేసుకోండి. సో నేను కొన్ని కలర్స్ పిక్ చేసుకున్నాను. డిపెండ్స్ ఆన్ మీ సప్లయర్ దగ్గర ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఒకసారి ప్రొడక్ట్ పేజ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇలా ఉంది. ఓకే, సో కస్టమర్ తనకు కావాల్సిన డిజైన్ని తను చూజ్ చేసుకొని యాడ్ టు కార్ట్ ద్వారా పర్చేజ్ చేస్తాడు. ఫేస్బుక్ యాడ్స్ ద్వారా కస్టమర్ మన ప్రొడక్ట్ పేజీని విజిట్ చేసిన తర్వాత తనకు కావాల్సిన సైజుని చూజ్ చేసుకొని ఇక్కడ యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేశాడు అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ కార్ట్ అని వస్తుంది, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు చెక్అవుట్ వస్తుంది. సో ఇలా చెక్అవుట్ పేజ్ వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది, సో ఇక్కడ ఈమెయిల్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ డెలివరీ అడ్రస్ అనేది కంప్లీట్గా ఇవ్వాలి, లైక్ ఇది కస్టమర్ ఇవ్వాలి. సో కస్టమర్ ఎప్పుడైతే పర్చేజ్ చేస్తాడో కస్టమర్ ఇక్కడ వాళ్ళ డెలివరీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేస్తాడు, లైక్ అడ్రస్, పిన్ కోడ్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ మీద క్లిక్ చేశాడు అనుకోండి, ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మనకి ఈ ఆర్డర్ షాప్ఫైలో ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ షాప్ఫైలో 2 ఆర్డర్స్ ఉన్నాయి చూడండి. ఈ ఆర్డర్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ.
ఆర్డర్ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ ఎల్ సైజు, నేవీ బ్లూ, నెక్స్ట్ కస్టమర్ యొక్క ఈమెయిల్, ఫోన్ నెంబరు, అడ్రస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సప్లయర్కి పాస్ చేయొచ్చు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, షాపిఫై స్టోర్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ డిజైన్లో అన్ని థింగ్స్ నేను కవర్ చేశాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది ఆర్ ఇంకా నేను ఏదైనా కవర్ చేయలేదు అనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో దాన్ని రెక్టిఫై చేస్తాను. ఓకే, ఫర్దర్గా మనం ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ మార్కెటింగ్ అనేది మెయిన్గా 2 మెథడ్స్ ఉంటాయి. లైక్ ఫ్రీ మెథడ్ అండ్ పెయిడ్ మెథడ్. ఫ్రీ మెథడ్లో మనం సోషల్ మీడియాని యూజ్ చేసి ఫ్రీగా ట్రాఫిక్ని జనరేట్ చేయొచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది. మీరు పెయిడ్ ట్రాఫిక్తో వెళ్ళాలి అనుకుంటే ఫేస్బుక్ యాడ్స్ బెస్ట్ ఆప్షన్. సో ఈ వీడియోలో ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలో చూపిస్తాను. ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది ఫేస్బుక్ యాడ్స్. ఓకే, నేను నా ఫేస్బుక్ యాడ్ అకౌంట్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్ అని ఉంది కదా. నేను సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్, కంటిన్యూ. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ వెబ్సైట్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీ పిక్సెల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు పిక్సెల్ని కనెక్ట్ చేయడం తెలియకపోతే కామెంట్ చేయండి, నేను ఫర్దర్గా దాని మీద వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కన్వర్షన్ ఈవెంట్ వచ్చేసి పర్చేస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పిక్సెల్ సెలెక్ట్ చేసుకోండి, కన్వర్షన్ ఈవెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ డైలీ బడ్జెట్. నెక్స్ట్ మీరు ఫేస్బుక్ యాడ్స్కి డైలీ ఎంత మనీ స్పెండ్ చేస్తారు అని. ఓకే, సో 500 ఇస్తున్నాను నేను, 520 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. నెక్స్ట్ ఇక్కడ కిందికి రండి. ఇక్కడ లొకేషన్స్ ఇంక్లూడ్ అని ఉంది కదా, ఇంక్లూడెడ్ లొకేషన్స్. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన లొకేషన్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, మీరు ఏదైనా లొకేషన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలన్నా ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. మెయిన్గా కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, సో వాటిని ఎక్స్క్లూడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ బల్క్ లొకేషన్స్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ కంట్రీస్ అండ్ రీజియన్. సో ఇలా లొకేషన్స్ మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్గా మనకి కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి లైక్ అస్సాం, సిక్కిం. సో అటు డెలివరీ టైం ఎక్కువ పడుతుంది, సో ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఆ లొకేషన్స్ నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. మీరు ఆ లొకేషన్ని ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేయండి, ఇక్కడ వస్తుంది ఆ లొకేషన్. సో ఎక్స్క్లూడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యూజ్ ఒరిజినల్ ఆడియన్స్. సో ఇలా వస్తుంది. ఏజ్ మినిమం 20 సెలెక్ట్ చేసుకోండి. ట్వంటీ టు 55. నెక్స్ట్ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏదన్నా మెన్ రిలేటెడ్ ఆర్ ఉమెన్ రిలేటెడ్గా స్పెసిఫిక్ ప్రోడక్ట్ని మీరు సెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ జెండర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్ కూడా మీరు పర్టికులర్ ఏజ్ గ్రూప్ని లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్ని మీరు టార్గెట్ చేయొచ్చు. లేదు కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్ని మీరు టార్గెట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ అండ్ యువర్ నీచ్. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ మన ఇంట్రెస్ట్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజ్ డీటెయిల్ టార్గెటింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాం అనే కీవర్డ్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, టార్గెట్స్. ఓకే, నేను ఇక్కడ టీ షర్ట్ అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోటివేషనల్ కోట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ షాపింగ్, నెక్స్ట్ టాప్స్, నెక్స్ట్ క్లోతింగ్, నెక్స్ట్ ఫ్యాషన్ డిజైన్ అని ఉంది. సో దాన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. లైక్ మీరు ఏ ప్రోడక్ట్ని అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా ఉన్న టార్గెట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంగేజ్డ్ షాపర్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా మనం ఆడియన్స్ని టార్గెట్ చేస్తాం ఫేస్బుక్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లేస్మెంట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను, మాన్యువల్ ప్లేస్మెంట్స్. నెక్స్ట్ ఇక్కడ మన యాడ్ ఎక్కడ రన్ అవ్వాలి అనేది ఉంటుంది. సో ఆడియన్స్ నెట్వర్క్ని మెసెంజర్ని అంటిక్ చేసుకోండి. మెయిన్గా మనకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తాయి. నెక్స్ట్ ఇందులో కూడా మనకు కొన్ని థింగ్స్ అవసరం లేదు. లైక్ ఫేస్బుక్ రీల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచే మనకు ఎక్కువగా ఆర్డర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఇవి కూడా అంటిక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో యాజ్ ఆఫ్ నౌ నేను అలాగే వస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి కదా ఇన్స్ట్రీమ్ వీడియో యాడ్స్, ఇవన్నీ కూడా అంటిక్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నా మీకు. సో ఫస్ట్ థింగ్ పిక్సెల్ ఇవ్వాలి, నెక్స్ట్ బడ్జెట్, నెక్స్ట్ లొకేషన్ ఇంక్లూడ్ చేయడం ఎక్స్క్లూడ్ చేయడం, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ డీటెయిల్ టార్గెటింగ్, నెక్స్ట్ ప్లేస్మెంట్స్. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీ బిజినెస్కి ఒక ఫేస్బుక్ బిజినెస్ పేజ్ని క్రియేట్ చేసుకోండి. సో ఆ బిజినెస్ పేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ మీడియా అని ఉంది కదా, యాడ్ క్రియేటివ్స్. లైక్ ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా ఉన్న ఇమేజ్ని మీరు అప్లోడ్ చేయండి. ఓకే, బిఫోర్ దట్ నేను ఇక్కడ కర్సోల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీ యాడ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఇవ్వండి అట్రాక్టివ్గా. లైక్ మీరు ఏ ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా ఒక ప్రైమరీ టెక్స్ట్ ఇవ్వండి. ఓకే, ఈ ప్రైమరీ టెక్స్ట్ మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసి జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాల్ టు యాక్షన్ ఉంది కదా. సో ఇక్కడ షాప్ నౌ ఆర్ ఆర్డర్ నౌ పెట్టండి. సో ఇది ప్రొడక్ట్ యూఆర్ఎల్ నేను కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆ ప్రొడక్ట్ యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. మీ యూఆర్ఎల్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి బిఫోర్ రన్నింగ్ యాడ్స్. ఓకే, నెక్స్ట్ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. సో క్యాంపెయిన్ అనేది పబ్లిష్ అయింది. పబ్లిష్ అయిన తర్వాత మన క్యాంపెయిన్ ఫేస్బుక్ రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసిన తర్వాత మనకు అప్రూవ్ చేస్తుంది. అప్పుడు పబ్లిక్కి మన యాడ్ అనేది రీచ్ అవుతుంది. ఓకే, ఫర్దర్గా ఫేస్బుక్ యాడ్స్ ఒక క్రాష్ కోర్స్లా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఫేస్బుక్లో యాడ్స్ మనం ఇలా రన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ సప్లయర్స్. ఇది చాలా ఇంపార్టెంట్.
మనం ఎన్ని ఆర్డర్స్ జనరేట్ చేసినా మన సప్లయర్ ఆన్ టైంకి డెలివరీ చేయకపోతే కస్టమర్స్ సాటిస్ఫై అవ్వలేరు, ఆర్డర్స్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ప్రజెంట్ మనకి మార్కెట్లో చాలామంది సప్లయర్స్ ఉన్నారు ప్రింట్ అండ్ డిమాండ్కి, లైక్ క్వికింగ్ అని, నెక్స్ట్ ప్రింట్ఫుల్ అని, ప్రింటిఫై అని, ప్రింట్రో అని, ఇలా చాలా సైట్స్ ఉన్నాయి మనకు పీఓడి ప్రొవైడ్ చేయడానికి. నార్మల్గా ఏ పీఓడి సప్లయర్ అయినా ప్రీపెయిడ్ మెథడ్లోనే వర్క్ చేస్తారు, లైక్ రీఛార్జ్ మోడల్. ఈ షాపిఫై యాప్స్ ఉన్నాయి కదా, క్విక్ లింక్స్ కానీ, ప్రింటిఫై కానీ, ప్రింట్ ఓవర్ కానీ, ఇవన్నీ కూడా రీఛార్జ్ మోడల్లో వర్క్ చేస్తాయి. లైక్ ఒక 5K అలా రీఛార్జ్ చేసుకుంటే మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడు అమౌంట్ అనేది అందులో నుంచి డెబిట్ చేసుకుంటారు. ఓకే, అంటే మనం సప్లయర్కి ప్రీపెయిడ్ చేస్తాం బట్ కస్టమర్కి సిఓడి చేస్తాం. లైక్ సిఓడి ఆర్డర్స్ కూడా ప్రాసెస్ చేస్తారు బట్ మన సప్లయర్కి ప్రొడక్ట్ కాస్ట్ ముందే పే చేయాల్సి ఉంటుంది. డెలివరీ టైంలో కస్టమర్ నుండి మనీ సప్లయర్ రిసీవ్ చేసుకొని మన అకౌంట్కి క్రెడిట్ చేస్తాడు. ఓకే, కస్టమర్కి సిఓడియే ఉంటుంది బట్ మనం ఫస్ట్ సప్లయర్ కాస్ట్ సప్లయర్కి పే చేయాల్సి ఉంటుంది. అందుకే ఇది పీఓడి, ప్రింట్ అండ్ డిమాండ్. ఈ వీడియోలో నేను ఒక కొత్త సప్లయర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, దా ప్రింట్ అని. ఇది మన తెలుగు వాళ్ళ కంపెనీ, హైదరాబాద్లో ఉంటుంది. మీరు డ్రాప్ షిప్పింగ్ చేయాలనుకున్నా, హోల్సేల్గా సేల్ చేయాలనుకుంటున్నా, రీటైల్గా సేల్ చేయాలనుకుంటున్నా, మీ ఓన్ బ్రాండ్తో టీషర్ట్ని లాంచ్ చేయాలనుకుంటున్నా, వీళ్ళు అన్ని విధాలుగా గైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్కి ఈ డా ప్రింట్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. daprint.in అని ఉంటుంది. సో ఇలా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టార్ట్ యువర్ ఓన్ బ్రాండ్ డ్రాప్ షిప్పింగ్ వితౌట్ ఇన్వెంటరీ ప్రాబ్లమ్, వి విల్ మేక్ యువర్ బ్రాండ్. మీ ఓన్గా మీరు టీషర్ట్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ నేను జాయిన్ నౌ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ అడుగుతుంది. సో నేను నా ఈమెయిల్ ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మన ఈమెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. సో ఇన్బాక్స్లో మీకు మెయిల్ లేదంటే స్పామ్లో చెక్ చేయండి, మీకు మెయిల్ ఇలా వస్తుంది, వెల్కమ్ టు డా ప్రింట్ అని. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు సెట్ యువర్ న్యూ పాస్వర్డ్ అని వచ్చింది. సో ఇక్కడ మీ న్యూ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నా పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను నా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఒక టీషర్ట్ని ఆర్డర్ చేస్తున్నాను. లైక్ మనం ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేస్తాం కదా, సో యాడ్స్ రన్ చేసిన తర్వాత మనకు ఆర్డర్ జనరేట్ అవుతాయి. అవి మనకి ఇక్కడ షాపిఫై డాష్బోర్డ్లో కనపడతాయి. ఆ ఆర్డర్స్ని సప్లయర్కి ఎలా ఫార్వర్డ్ చేయాలో చూద్దాం. లైక్ టీషర్ట్ మీద క్లిక్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఈ టీషర్ట్, నెక్స్ట్ నాకు ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. లైక్ ఏ డిజైన్ మీద అయితే నాకు ఆర్డర్స్ జనరేట్ అయ్యాయో ఆ డిజైన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు డిజైన్ చేసుకున్న డిజైన్స్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ డ్రాప్ చేయండి. ఓకే, సో చూడండి ఇలా వచ్చింది. సో ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు డిజైన్ని. ఓకే, యాక్చువల్గా ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి బట్ నేను రిమూవ్ చేయలేదు, అదర్ ఇమేజెస్ ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, దీంతో మనం సైజుని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఓకే, లైక్ ఈ టీషర్ట్ కలర్ చేంజ్ చేయాలనుకోండి, ఈ టీషర్ట్ మీద క్లిక్ చేయండి, ఇలా మౌస్తో ఒక టిక్ ఇవ్వండి. సో మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన కలర్ని మీరు చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇందులో మీకు ఇన్బిల్డ్గా కొన్ని డిజైన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ చూస్ ఫ్రమ్ డిజైన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ కొన్ని ఇన్బిల్డ్ డిజైన్స్ ఉంటాయి, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫ్రంట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ ఉంది చూడండి, బ్యాక్లో కూడా మీకు కావాలని మీరు డిజైన్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్
సో ఇంకొక ఇమేజ్ యాడ్ చేశాను నేను బ్యాగ్లో. ఓకే, మీరు ఇలా సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకే, సో ఈ ఇమేజ్ని మీరు ఇలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, క్లౌడ్ ఐకాన్, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇమేజ్ కూడా డౌన్లోడ్ అవుతుంది. చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇలా మనం డిజైన్ చేసిన డిజైన్స్ను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ డిజైన్ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్లో అప్లోడ్ చేయండి, ఫ్రంట్ ఎండ్లో కూడా అప్లోడ్ చేయండి, డిపెండ్స్ ఆన్ యువర్ డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసే ఆప్షన్ అని ఉంది కదా, నెక్స్ట్ మీకు కావాల్సిన సైజుని మీరు చూజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయి. సో మీరు సైజుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఏ కోడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యూ కార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా చూపిస్తుంది. నేను ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేశాను. సో డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ అని ఉంది కదా, ఈ షిప్పింగ్ అడ్రస్లో మన కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వాలి. మన కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, కస్టమర్ పిన్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ ఉంది కదా, ఈ బిల్లింగ్ అడ్రస్లో మన డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్ ఏ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయింది. నెక్స్ట్ దాప్రింట్ నుంచి మనకు కాంటాక్ట్ అవుతారు వాట్సాప్లో. ఇక్కడ మెయిల్ వచ్చింది చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని. ఓకే, నెక్స్ట్ మన ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత దాప్రింట్ నుంచి మనకు వాట్సాప్ మెసేజ్ వస్తుంది. సో అది ఎలా ఉంటుందో అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే నాకు మెసేజ్ వచ్చింది. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నా స్టోర్ నేమ్తో వచ్చింది. ఇక్కడ వెయిట్ చేయండి. మోస్ట్లీ మనకు ఈ మెసేజ్ అనేది ఈవెన్ 5 to 10 minutesలో వచ్చేస్తుంది మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత. ఇక్కడ చూడండి, ఐటీస్ అండ్ వెల్కమ్ టు దాప్రింట్ POD డ్రాప్ షిప్పింగ్. We received a new order and the order number was 328. Product is regular men round neck, size L. Is this correct? Yes. ఎస్, మనకు కలర్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో నేను ఎస్ చెప్పాను. లైక్ మనకు మెసేజ్ వచ్చింది, like we received the order and we have to send your design in PNG format with good resolution. We will send it to our printing section. Once image quality is good, we'll start processing the order. Okay, so నేను నా డిజైన్ సెండ్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా PNG అప్లోడ్ చేస్తున్నాను. ఐ థింక్ ఈ 2 డిజైన్స్ అనుకుంటా. నేను ఇక్కడ సెండ్ చేస్తున్నాను ఈమెయిల్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను మెసేజ్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ నేను డన్ ప్లీజ్ కన్ఫర్మ్ అని ఎంటర్ చేశాను. ఎస్ రిసీవ్డ్. వన్స్ అవర్ ప్రింటింగ్ టీమ్ ఫైనలైజ్ యూ విల్ గెట్ ఏ మెయిల్ అలాంగ్ విత్ పేమెంట్ లింక్ అండ్ యూ వాంట్ యువర్ బ్రాండ్ లేబులింగ్ ఆన్ నెక్స్ట్ సైడ్. If you want showcase your brand, we will do it for free for your first order. Yeah, sure. ప్రింటింగ్ టీమ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత లైక్ మనం పంపించిన PNG ఫైల్ ఉంది కదా, సో అది డిజైన్కి ఓకేనా కాదా అని వాళ్ళు ఫైనలైజ్ చేసిన తర్వాత మనకు పేమెంట్ లింక్ వస్తుంది. అందులో మనకు ప్రొడక్ట్ కాస్ట్ ఉంటుంది, షిప్పింగ్ కాస్ట్ ఉంటుంది, ప్రింటింగ్ కాస్ట్ ఉంటుంది, అన్నీ కలిపి మనకు కాస్ట్ ఉంటుంది. సో ఆ అమౌంట్ మనం ముందే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ రిసీవ్డ్ ఏ కన్ఫర్మేషన్ మెయిల్ ఫ్రమ్ అస్. అటాచ్ యువర్ బ్రాండ్ లేబులింగ్ PNG ఇమేజ్. ఇమేజ్ సైజ్ షుడ్ బి 2 into 2 inches. ఓకే, నెక్స్ట్ వాట్సాప్లో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకు మెయిల్లో ఇలా మెయిల్ వస్తుంది, ఆర్డర్ కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చింది. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్ విత్ ఆర్డర్ కన్ఫర్మేషన్ మెయిల్
అలాంగ్ విత్ పేమెంట్ డీటెయిల్స్ అని వచ్చింది మెయిల్ నాకు. నెక్స్ట్ ఈ మెయిల్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ కాస్ట్ వచ్చేసి 385. అందులో టీషర్ట్ కాస్ట్ 210, నెక్స్ట్ ప్రింటింగ్ బోత్ సైడ్స్ 105, ప్యాకింగ్ కాస్ట్ 20, నెక్స్ట్ షిప్పింగ్ కాస్ట్ ఒక 50. సో టోటల్గా 385 రూపీస్. ఓకే, సో ఈ లింక్ని క్లిక్ చేసి మనం ఆ అమౌంట్ అనేది పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, డ్రాప్ షిప్పింగ్ ప్రైస్ స్ట్రక్చర్ అని ఉంది కదా PDF. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఏ టీషర్ట్కి ఏ ప్రైస్ ఉంటుంది అనేది. ఓకే, సో ఇక్కడ మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్. సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 385 పడుతుంది కదా, మేబీ వన్ సైడ్ అయితే అమౌంట్ తగ్గుతుండొచ్చు, మేబీ 350 అవ్వచ్చు, 325 రూపీస్ అలా అవుతుంది. సో దీని మీద మార్జిన్ పెట్టుకొని దీన్ని 599 ఆర్ 699కి సేల్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ కస్టమర్ COD ఆర్డర్ ప్లేస్ చేశాడు అనుకోండి, వీళ్ళు కస్టమర్ నుండి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు డెలివరీ టైంలో. సో ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని మీకు క్రెడిట్ చేస్తారు. సో ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత అమౌంట్ మనకు ఒక 2 days టైం పడుతుంది ఆ అమౌంట్ రావడానికి. సో ఆ అమౌంట్ మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. ఓకే, ఆర్ఎల్స్ ఆ అమౌంట్ని మీరు ఫర్దర్గా వచ్చే ఆర్డర్స్కి యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకే, మనకు PODకి చాలామంది సప్లయర్స్ ఉన్నారు, ఇంతమందికి చెప్పినట్టు. క్వికింగ్ కానీ, ప్రింట్రో కానీ, ప్రింట్ఫుల్ కానీ, అవన్నీ కూడా మనం షాపిఫైకి కనెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. క్వికింగ్ కూడా చూపిస్తాను, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఫర్దర్గా ఎక్స్ట్రా వీడియోస్ చేసి నేను యాడ్ చేస్తాను ప్లేలిస్ట్లో. బట్ లోకల్ సప్లయర్ని రికమెండ్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ క్వికింగ్ కానీ, ఇంకా ప్రింట్ఫుల్ ఇలాంటి సప్లయర్స్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే డెలివరీ టైం. మోస్ట్ ఆఫ్ ద సప్లయర్స్ కూడా మన డిజైన్ని అప్రూవ్ చేసి, ప్రింట్ చేసి, డిస్పాచ్ చేయడానికి 3 to 4 days టైం తీసుకుంటారు. నెక్స్ట్ డెలివరీకి 5 to 7 days. సో ఇక్కడ కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోవచ్చు, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. బట్ ప్రింట్ మన లోకల్ సప్లయర్లో 24 to 48 అవర్స్లో మనకు ఆర్డర్ అనేది డిస్పాచ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ కాస్ట్. కంపేర్ టు క్వికింగ్ కానీ అదర్ ప్లాట్ఫామ్స్, వీటితో కంపేర్ చేస్తే ప్రింట్లో కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అది మీరు ఓన్గా ట్రై చేసి కూడా తెలుసుకోవచ్చు. వాటితో కంపేర్ చేస్తే మనకు కాస్ట్ తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా మనకు మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ సపోర్ట్. కంపేర్ టు క్వికింగ్ ఇంకా అదర్ యాప్స్, మనకు లోకల్ సప్లయర్ కావడం వల్ల మనకు కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. డైరెక్ట్గా మనం వాట్సాప్తో కమ్యూనికేట్ చేయొచ్చు. ఈ సప్లయర్ రిలేటెడ్గా రిటర్న్ పాలసీ కానీ, లేదంటే మీ ఓన్ బ్రాండింగ్ చేయాలనుకున్నా కానీ, టీషర్ట్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీకు ప్రింట్ వెబ్సైట్లో నెంబర్ ఉంటాయి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ది సోల్డ్ స్టోర్ ఓపెన్ చేశాను. ఇందులో మోస్ట్లీ మనకు POD ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తారు, లైక్ టీషర్ట్స్, హుడీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను మెన్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ టీషర్ట్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ప్రైస్ వచ్చేసి 699 ఉంది. ఇది చాలా సింపుల్ డిజైన్. ఇక్కడ చాలా డిజైన్స్ కూడా చాలా సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు. నెక్స్ట్ bewakoof.com. ఇందులో చూడండి చాలా సింపుల్ డిజైన్, 1200కి సేల్ చేస్తున్నారు. సో మీరు కూడా లో ఇన్వెస్ట్మెంట్తో, ఈవెన్ 0 ఇన్వెస్ట్మెంట్తో మీ ఓన్ టీషర్ట్ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఎలాంటి మిషనరీ ఉండాల్సిన అవసరం లేదు, ఆఫ్లైన్లో స్టోర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, బల్క్లో స్టాక్ కూడా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు మార్కెటింగ్ మీద, ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీ ఓన్ టీషర్ట్ బ్రాండ్ని సాలిడ్గా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది? ఈ బిజినెస్కి మీకు ఒక వెబ్సైట్ కావాల్సి వస్తుంది. షాపిఫైలో 1 month 20 రూపీస్ ప్లాన్ ఉంటుంది. సో దాన్ని మీరు రిపీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక డొమైన్ నేమ్, అది 500 to 1500 ఉంటుంది. నెక్స్ట్, మార్కెటింగ్. మీ ప్రొడక్ట్ని మీరు పెయిడ్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఫ్రీ ట్రాఫిక్తో వెళ్ళాలనుకుంటున్నారా, ఇది డిపెండ్స్ ఆన్. నెక్స్ట్, మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్కి పే చేయడానికి అమౌంట్, అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఫర్దర్గా నేను వాటి మీద పర్టికులర్గా వీడియోస్ చేస్తాను. ఓకే,
ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.